పాలు పిండి ఎప్పుడు కదా ఆవులు పాలు పిండి బస్సులో మాట్లాడింది నాకు అప్పుడే ఈసారి పెట్టించుకో మీకు పూనూరు అనుకూలమా పల్లమేరు అనుకూలమా పల్లమేరు देख भाई తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా గతంలోనే అన్ని గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించడానికి ఇటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ గ్రామంలోకి పోయినా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలో చేయడం జరిగింది. రోడ్డు కావచ్చు, స్కూల్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఏ త్రాగునీటికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక కార్యక్రమం పూర్తిగా కొన్ని గ్రామాల్లో 3-4 చేసాం. ప్రతి గ్రామంలో ఒకటికి తక్కువ లేకుండా కూడా అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేశాం. వాటిని ప్రజలకు అందించే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు మునుపు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే దాంట్లో సక్సెస్ అయ్యి కావడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా వస్తానే మేము పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామన్నాం. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇచ్చడం కానీ, పూర్తిగా కూడా బెడ్ రిడన్ అయిన వాళ్లకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళకి అందించే దాంట్లో, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఏవైతే ఇస్తామన్నామో ఆ కార్యక్రమం కానీ, ఉచితంగా బస్సు ప్రయాణం అంటే ఈరోజు మనం ఇక్కడనే శంకరాయలపేటలోనే ఒక ఆర్టీసీ బస్సును కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా ఫ్రీగా ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే చెప్పామో దాన్ని కూడా అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమాన్ని కానీ, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే డబ్బులు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి 20,000 రూపాయలు ఏదైతే సంవత్సరానికి ఇస్తామన్నామో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఈరోజు
ఆటో వాళ్లకు ఇచ్చేటువంటి 10,000 కావచ్చు, చేనేతలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఇంటికి సోలార్కి సంబంధించి ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీకి బిల్లు రాకుండా సోలారు ఎస్సీలకంతా కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కనెక్షన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎన్నికలకు ముందు మేము చెప్పనివి చేసాం, చెప్పివి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికంతా ఉపయోగపడేటువంటి పోలవరాన్ని రేపు 2028కి పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనకు ఏదైతే ఈ యొక్క హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ ఉందో ఆ హంద్రీనీవా ద్వారా నీళ్లు పూర్తిగా కూడా లైనింగ్ చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కానీ, రాజధానికి సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా వదిలేసినటువంటి ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అటువంటివన్నీ కూడా ఈరోజు పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు భయపడి బెదిరించి ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులదారులు ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో, ఇండస్ట్రియలిస్ట్ బయటకు వెళ్ళిపోయారో వాళ్లకు ఈ 2 సంవత్సరాల్లో ఒక నమ్మకం కలిగించి రాష్ట్రానికి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముందు 2014-19 లాగా మరి దాన్ని మళ్ళీ కూడా కొనసాగించడానికి ఆర్థిక పరంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెట్టు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు కొన్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో అన్నిటి కూడా చేయలేకపోయినా అంచెలంచెలుగా కూడా దాన్ని కంప్లీట్ చేసే దాంట్లో ఈరోజు మేమందరం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దాన్ని చెప్పడానికే ఈరోజు ప్రతి బూత్ లెవెల్లో కూడా మా బూత్కు సంబంధించినటువంటి కన్వీనర్లు కానీ, ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కమిటీ కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ రూపంలో ఆ ఇంట్లో ఆ ఓటర్స్ను ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రజలందరినీ కూడా కలుసుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, గతంలో ఏదైతే రెవెన్యూకి సంబంధించి పూర్తిగా కూడా నా భూమి నా దగ్గర ఉంటుందో లేదో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం నుంచి ఈరోజు మళ్ళీ కూడా ఇదే గ్రామంలో రీసర్వేకి సంబంధించి గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా మళ్ళీ 2 సంవత్సరాల్లో కొత్తగా ఏదైతే ఈ అప్పినపల్లి కానీ పెద్ద వెలగటూరు కానీ ఇటువంటివన్నీ గతంలో చేసినటువంటి తప్పుల నుంచి బయట రావాలంటే మళ్ళీ కూడా రీసర్వే చేసి దాన్ని పూర్తి స్థాయిలో వారి ఎవరిదైతే ఆస్తి భూమి ఉందో వాళ్ళకే ఇవ్వడానికి, వాళ్లకు నా భూమి నా దగ్గర ఉందనేటువంటి ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున రాయలసీమకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాలు 2 శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే హార్టికల్చర్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఒక రాయలసీమ జిల్లాల్లోనే అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు సాగునీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, మార్కెట్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మొన్ననే క్యాబినెట్లో దాన్ని మరి పూర్తిగా కూడా శాంక్షన్ కూడా తీసుకొని రేపు ఆగస్టు ఎండింగ్లో ముఖ్యమంత్రి గారు మరి మదనపల్లిలో దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నారు. అది కానీ కంప్లీట్ అయితే మన నియోజకవర్గంలో 100% ఎక్కడ కానీ రోడ్ కనెక్టివిటీస్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి ఏవైతే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి కానీ ఉండేటువంటి చెరువులు, ఉండేటువంటి లింక్ ఛానల్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఒక మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక పెద్ద కార్యక్రమం ఎందుకంటే మనకు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు మనం ఎవరైతే ఈ పక్క పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి తంబళ్ళపల్లి కావచ్చు, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం లాంటి నియోజకవర్గాల్లో ఇటువంటి కరువు ఎప్పుడైనా వచ్చినప్పుడు త్రాగునీటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మనకు ఉండేటువంటి బోర్లన్నీ పూర్తిగా అడుగంటిపోయి అటు వ్యవసాయానికి త్రాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకే దాంట్లో భాగంగానే ఈరోజు ఒక వాటర్ గ్రిడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2,888 కోట్ల రూపాయలతో టెండర్స్ కూడా ఈ నెలలో పిలవబోతూ ఉన్నారు. ప్రతి ఇంటికి అంటే డైరెక్ట్గా గండికోట నుంచి నీళ్లు తీసుకురావడం, మధ్యలో మనకు గాలివేడి దగ్గర దాన్ని ప్యూరిఫై చేయడం, అక్కడి నుంచి ప్రతి ఇంటికి డైరెక్ట్గా ఆ నీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా
పూర్తిగా ఒక సంవత్సరం లోపల దాన్ని కార్యరూపం తెలిసి ప్రతి ఇంటికి అందించే దాంట్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. అంటే ఒక పక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఒక పక్క సంక్షేమం చేయడం, ఇంకొక పక్క అందరికీ ఉపయోగపడేటువంటి ఇటు హార్టికల్చరు, వాటర్ గ్రిడ్ ద్వారానో లేకపోతే పోలవరం ద్వారానో అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరికి ఆ సంఘానికి మొత్తం కూడా ఉపయోగపడే కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అవి ప్రజలకు చెప్పడానికే ఈరోజు మేమందరం కూడా గ్రామాన్ని తిరుగుతూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై టీడీపీ పార్టీకి, జై అమర్నాథ్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. राजा यपसय साकिने नमो भज కింద పెట్టండి సార్, కింద పెట్టండి. ముందు ఎలక్ట్రిసిటీ వాడుతూ అది ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే 25 ఇయర్స్ వరకు ఉంటుంది సార్. సో 25 ఇయర్స్ కాబట్టి ఇంకా పెరిగేది తప్ప తగ్గేది కాదు. ఎందుకంటే యూజెస్ కూడా పెరుగుతుంది. ఎంత అయింది కాస్ట్? సార్ 2 lakhs. ఇది 3 kV సబ్సిడీ ఎంత ఇచ్చింది? 78,000 సార్. అంటే 1,22,000 పడింది. అవును సార్. ప్యానల్స్లో 3 kV అంటే తక్కువే తెలుస్తుంది కదా అసలు అంటే ఇది ఎట్లా? ఇది నీకు ఈ ఫేసింగ్ పెట్టాలనా లేదా ఎట్లా పెట్టలేదు సార్? నార్త్ హైట్ ఉండాలి, సౌత్ డౌన్ పెట్టాలి. ఇది ఫార్ములా ఇది. నార్త్ ఎందుకంటే మనకు ఈస్ట్ వెస్ట్ ఎలా వచ్చినా సన్లైట్ ఇలాగే వస్తుంది. సో ఇబ్బంది రాదు, ఇలాగే పెడతాం సార్. నార్త్ హైట్ ఉండాలి. అదే సార్. ఇండ్లకు మామూలుగా ఇంటి పైన పెట్టాలంటే మనం అట్లా పెడతాం, రివర్స్ ఉంటుంది. లేదా
ఇక్కడ ఏ పెద్ద ప్లాంట్ తీసుకున్నా కానీ అది నేను చెప్తా ఉన్నాను, ఎవడు వాస్తే ఒప్పుకోదు, అట్లా ఒప్పుకోదు. కానీ ఇలా పెట్టాలని ఇంకోటి ఈ కెనాల్ చూసి బైపేషన్ ఇంకా డబల్ సైడ్ కూడా ప్రొడక్షన్ అవుతుంది. ఎట్లా ఇంతకుముందు మన పాతకాలకి కెనాల్స్ వచ్చేసి 3 రకాలు సార్, పాలీ, మోనో, బైపేషన్. మోనో అంటే కనుక వన్ సైడే ప్రొడక్షన్ అంటే కింద వైట్ కలర్ ఉంటుంది. ఇప్పుడు బైపేషన్ అంటే సేమ్ ఇలా పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ 4 యూనిట్లు జనరేట్ అంటే అలా సార్ 12 సంవత్సరాల వరకు ఫేస్ టు ఫేస్ గ్యారంటీ. ఆ తర్వాత సర్వీస్ చేస్తాం. పెద్దగా ఏముంటుంది సార్, ఒక రిపేర్ కానీ మనకి 1000 రూపాయల కన్నా 1000 కన్నా ఎక్కువ ఖర్చు కూడా తక్కువ అన్నమాట. సేమ్ ప్యానల్ సార్ సార్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వర్టర్ పోయేది. సార్ ఇది వచ్చేసి లోపలికి వచ్చేది ఇక్కడ డైరెక్ట్ కాదు, ఇన్వర్టర్కి వచ్చేసి ఏసీకి ఇస్తుంది అనమాట. ఏసీ కానీ ఆల్టర్నేట్ దీని నుంచి ఇంటికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి 2 జనరేట్ అవుతాయి ఇప్పటికి. అట్లా పర్ డే వచ్చేసి మనం 12 యూనిట్లు జనరేట్ చేస్తాం సార్. 12 యూనిట్లు ఒక రోజు అంటే మన నెలకు వచ్చేసి 360. ఆ సమ్మర్లో అనుకోండి 400 వస్తుంది. ఆ విధంగా సార్ ఈరోజు పెట్టిన నుంచి ఈరోజు వరకు 29 కిలో యూనిట్స్ సార్. అంటే మొన్న ఎంత జనరేట్ అయింది? ఎక్కువ జనరేట్ అయిందా? లేదు సార్, జనరేట్ ఎక్కువ అయితే ఎనికి వెళ్ళిపోతుంది కదా. అవును సార్, గ్రిడ్కి పోతుంది కదా. గ్రిడ్కి వెళ్తుంది సార్. ఇప్పుడు నువ్వు పెట్టినావు కదా దీంట్లో. అవును సార్. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వాడుతున్నారు కదా, ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేస్తున్నావు కదా. అవును సార్. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా గ్రిడ్కి పోయిందా లేదా వచ్చిందంత వాడేస్తున్నారా? లేదు సార్, మా చిన్న ఇప్పుడు డే టైంలో లైవ్లో రన్ అవుతుంది. నైట్ మాత్రమే లీవ్ చేసే దానికి యూజ్ చేసుకొని ఒకవేళ ఈ రోజుకు 12 జనరేట్ అయింది అర్థమవుతుంది. నైట్ కి ఇప్పుడు నువ్వు సోలార్ పెడతావు. అవును సార్. సోలార్ లో వచ్చిన పవర్ సార్ వీళ్ళు వాడింది మిగిలితే నువ్వు మళ్ళీ డబ్బు కట్టి ఇవ్వాలి కదా వెనక్కి. సార్ అదే అట్లా ఏమైనా వీళ్ళు పెట్టిన దానికి వాడిన దానికంటే ఎక్కువ ఏమైనా గ్రిడ్కు పోయిందా అని అడుగుతున్నా. అది మన గ్రిడ్ లేదు సార్, వాళ్ళ సెపరేషన్ ఇక్కడ తెలీదా? ఈ రోజు ఓపెనింగ్ సునీల్ చిన్న ఎట్లుంది వ్యాపారమా? అవును. మధు అట్టం పాలు పిండి ఎప్పుడు కదా ఆవులి పాలు పిండి తెలుసు మనం పోయి
సైడ్ వచ్చి పవన్ ఎట్లా పదండి ఇద్దరు మాజీ సర్పంచ్ అయ్యో నాకేందుకు తెలియదు పాతోడు కదా ఐదో సెకండ్ వాళ్ళు పోయి ఎవరికైనా తీసుకు స్పీచ్ ఇచ్చాలి అన్న తీసుకోనా జైనా ఏమ్మా మాడే మాట్లాడా ఒంటరి మహిళ ఈసారి పెట్టుకోండి మాట్లాడింది నాకు అప్పుడే ఈసారి పెట్టించుకోమని అప్పుడు నేను ఉండేటప్పుడు చేయించిన మళ్ళీ తీసేసినారు పోయిన 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే పెట్టించుకోమని వినాయన్ కేసు చేయాల్సిన చెప్తున్నాను నేను మన వాళ్ళు కూడా ఈసారి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా పెట్టుకోరు సరేనా మీరప్పుడు జ్ఞాపకం చేసి చెప్పాల్సిన బాధ్యత నేనే చెప్తాను ఈసారి అది ఒంటరి వచ్చినప్పుడు ఈ బాబుని పెట్టాయి డ్రైనేజ్ ఆడుతూ ఉంటే తాగే నీళ్ళ డ్రైనేజ్ ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు మొత్తము గండికోట నుంచి నీళ్లు వస్తాయి సంవత్సరం వెయిట్ చేస్తే మనం ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ అన్ని పెరిగాయి ఇంటింటికి డైరెక్ట్గా ప్యూరిఫైడ్ వాటరే ఇచ్చేస్తారు మనం బయట కొంటూ ఉన్నాం కదా ఆ నీళ్ళే ప్యూరిఫై చేసి ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వాలనేది ప్రోగ్రామ్ అది టెండర్లు కూడా అయిపోయినాయి ఇంకా మీకు వర్క్ స్టార్ట్ చేస్తే మనం అంతవరకు వెయిట్ చేస్తాం చెప్పండి వేసిన దానిపైన రోడ్ డౌన్ వేసేసారు రోడ్ డౌన్ వేసి దానివల్ల వాటర్ స్టాగ్నెంట్ అయిపోయింది ఎంత దూరం ఉందో ఒకసారి చెక్ చేయండి ఏం ప్రాబ్లం చూసినామండి చెక్ చేసుకొని చెప్పండి
ఏమైందంటే రోడ్డు మీద రోడ్ వేయాలి. ఫస్ట్ వేసిందే సరిగా సరిపోయింది. చాలా ఏం లేదు సార్, కొంచెం కాదు, కొంచెం లేపుకోవాలి, అక్కడ నీళ్ళు స్టాప్ అయిపోయి మధ్యలో లేపుకోవాలా. నేను చూడమంటాలేమ్మా, చూడమంటాను, అవకాశం ఉంటే చేసేస్తాను. పొంగనూరా? ఎవరు ఎంసీవీ? ఓకే. అంటే పొంగనూరు ఇట్లా పల్లమనేరు రెండింటికి పోతారు. మీకు పొంగనూరు అనుకూలమా పల్లమనేరు అనుకూలమా? పల్లమనేరు ఇప్పుడు పొంగనూరు బస్సులు ఉన్నాయన్నా, బస్సు వస్తుంది 3 అలంనేరే కానీ ఉన్నాయి. కొంచెం సైడ్ తీసుకో. అమర నాయకత్వం, అమర నాయకత్వం. కొంచెం దేఖ్ భాయ్ అమర నాయకత్వం. ఓకే. ఇంకోటమ్మా కుమార్లపల్లి. పెట్టుకుంటా 10th వరకు ఎంతరా ముందు రా. మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంది? 275 సరిపోదు. ఎందుకున్నది ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు డబ్బులు మొన్న అన్ని చేయమన్నాం కదా, మిగిలిండే డబ్బులు నాడు నేడు కింద, నాడు నేడు కింద మొన్న ఉండేటివన్నీ కూడా ఫినిష్ చేయమని చెప్పినారు. అవును, వచ్చిన డబ్బు అంతా దానికి పెట్టినారు, దానికి పెట్టి ఉండాలి కదా. అప్పుడు వర్క్ లేట్ అయింది, పక్క స్కూల్స్కి అదే ఎట్లా ఇస్తారు? ప్లాస్టిక్స్ ఇంకా ఒకసారి బాలాజీ సార్ మన ఏ ఎవరు ఉన్నారు? వీళ్ళు తిరుగుతాము నువ్వేనా? రెండింటికి దీనికి ఆ సీసీ రోడ్డు పైన అదే చెప్పాను సార్, చూసాను సార్, అదే చెప్పాను. ఆర్ఎన్బిలో మనం ఇప్పుడు దీంట్లో చేయలేము. ఒకేసారి దాంట్లో పెట్టి వచ్చాడు ఎంతో కావాలన్నా ఒకసారి చెక్ చేస్తున్నాను. ఎస్ఎస్సీ 4 రూమ్లు ఇన్కంప్లీషన్. పెట్టేయమ్మా కింద పోసేయండి.
అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఉన్నా ఏమి లేకునేందుకు అవన్నీ చాలా నన్ను కొన్ని ఉండమని చెప్పు మనం చేస్తానే. సైడ్ రండి సైడ్ రండి. ఏమైంది అబ్బా డాక్టర్ చెప్పలేదా? ఉన్నా తిరుగుమా ఇట్లా తిరుగుమా. మధు అట్లా తిరుక్కోవాలి. శిష్యుడు దొరుకుతాడు అట్లా నిలబడుకోమా, అట్లా నిలబడుకోమా. ఎక్కడ చూడమా చూడమా నువ్వు చూడమా. బాగా చదువు. మనం చేశాను ఏం బా సన్నగైపోతాడు వేళ కనపడిసేకి వచ్చినారు. తిరుక్కున్నానా ఫోటో తీసుకోండి. నికాల పని ఎక్కువైపోయిందా? ఇట్లా సన్నగైపోయాడు. సైడ్ రమ్మా. రండి. బయట బస్ రోడ్ల బస్ వచ్చాయమ్మా, మా ఇట్లా తీసుకొచ్చాయి. అమర నాయకత్వం.
అమరన్ నాయకత్వం. ఏమ్మా ఏ మాట్లాడు కూలారం తీసుకో బుజ్జేయాడు బుజ్జేయదా లేదా చూడండి అందరూ ఇటు చూడండి. బాగా పెడతా ఉన్నా. బాగుందా లేదా? బాగుందా? ఊళ్ళో బాగుందా? ఇంట్లో బాగుందా? అంటే మేము బాగా తీయదా ఇంట్లో? ఇది పో, మేము కొడుతుంది. బాగా చదవండి. ఓకే ఓకే ఏం దాసు ఎట్లున్నావు? అదే చెప్పిరే. నా వెళ్తా తిరుగుమా పిల్లలు ತೋರಿಸಿ ಕ್ಯಾಮರಾ పట్టుకో ఎవరున్నారా ఇంట్లో ఎవరు లేరు ఓకే ఓకే రెండు వచ్చినాయి మస్తు వచ్చినాయి 15,000 వచ్చింది 15,000 6,000 6 ఒకటి 4 ఒకటి 10,000 ఒకరికి వచ్చేది 15 చర్చికి వచ్చినప్పుడు చెప్పినాను అది కాదు ఇంకో పని పెండింగ్ ఉంది అది కంప్లీట్ చేస్తాం
ఇంకా వెనకాల ఇద్దరు వాని కూతురు ఉద్యోగాలు రావు తర్వాత కూడా చదువుతారు. సరేనా? అంతేనా సైడ్ రా స్వాగతం పలికే కింద ఉండు ఈ రోజు వచ్చినా అన్న సైడ్ రా సైడ్ రండి వాళ్ళు ఊరోళ్ళు వదిలేయండి వస్తుండే మన